మిథున అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఆయన వస్తారని, నేను నల్ల పూసలు వేస్తారని నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నా ఎదురు చూపుల గురించి నీకు తెలుసు. ఆయన నా మెడలో ఈ కట్టారు అంటే అది దైవ నిర్ణయమే అని నేను అనుకున్నాను. కాదు కూడదు అని అనుకుంటే నా భర్త ఇప్పుడు రాకుండా మీరే ఎలాగైనా చేస్తున్నారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా భర్త ఇప్పుడు వచ్చి ముహూర్తానికల్లా నా మెడలో నల్ల పూసలు వేస్తే నేను దీనిని దైవంగా భావిస్తాను. అదే నా భర్త కానీ ఈ నల్లపూసల కార్యక్రమానికి రాకపోతే నేను దీనిని ఉరితాడులా భావిస్తాను. ఈ ఉరితాడుని నా మెడలో ఉంచుకోలేను. వెంటనే నేను దీనిని తీసి నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇదే నా నిర్ణయం. మీరే ఏం చేస్తారో చేయండి. నా భర్త ఈ కార్యక్రమం అయిన ముహూర్తానికైతే నా భర్త వచ్చేటట్టుగా చేయండి. అదే నా భర్త రాకపోతే మాత్రం నేను వెంటనే నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నాకు ఇది ఉరితాడుతో సమానం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది అలా మిథున అయితే ఆ దేవుడితో తన బాధను చెప్పుకొని తన భర్త వచ్చేటట్టుగా చెయ్యమని ఆ అమ్మవారికి అయితే కోరుకుంటూ ఉంటుంది. అలా దేవ అయితే అక్కడే అలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక దేవ వస్తేనే నేను ఈ ఇంట్లో కోడలుగా ఉంటాను, లేదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతానని మిథున నిర్ణయం తీసుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.